Hello all, welcome back to CMA OMCSA official ఛానల్. లాస్ట్ వీడియోలో కాస్ట్ ఆడిట్ యొక్క ఇంట్రడక్షన్, ఆబ్జెక్టివ్స్ ఏంటి, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అన్నీ చెప్పాను. ఇంకా ఇవాల్టి వీడియోలో బేసిక్స్ ఆఫ్ కాస్ట్ ఆడిట్ ఏంటి, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ కాస్ట్ ఆడిట్, జెనెసిస్ ఆఫ్ కాస్ట్ ఆడిట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ ఆడిట్, యుటిలిటీ అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ కాస్ట్ ఆడిట్, కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఈ టాపిక్స్ అన్ని చెప్పబోతున్నాను. ఒకవేళ మీలో ఎవరైనా గనక లాస్ట్ వీడియో చూడనట్లయితే గనక డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. వెళ్లి చూసేసి రండి. నెక్స్ట్ చాప్టర్‌కి గెట్ రెడీ. లెట్స్ స్టార్ట్ ద వీడియో. యాహ్! బేసిక్స్ ఆఫ్ కాస్ట్ ఆడిట్ ముందలకి వెళ్తున్నట్లయితే గనక ఫస్ట్‌ది బేసిక్స్ ఆఫ్ కాస్ట్ ఆడిట్‌లో ఎస్ఎల్ఓబి మ్యాప్డ్ అగైన్స్ట్ ద మాడ్యూల్. అంటే ఏంటంటే టు డెవలప్ డీటెయిల్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ టు ఎన్‌ష్యూర్ అప్రోప్రియేట్ ఎవల్యూషన్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్డ్. అంటే కాస్ట్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఏంటో అర్థం చేయడం కోసం, అలాగే టు ఎన్‌ష్యూర్ అప్రోప్రియేట్ ఎవల్యూషన్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్డ్. కాస్ట్ రికార్డ్స్ ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తుంది కదా! దాన్ని క్లియర్ కట్‌గా ఎవాల్యూట్ చేసి ఆర్గనైజేషన్ యొక్క విధానాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ వస్తుంది. ఓకే. స్టూడెంట్స్‌కి. మాడ్యూల్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. ఈ మాడ్యూల్‌ని నేర్చుకోవడం వల్ల ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటంటే, స్టూడెంట్ అనేవాడు వేటిని గెయిన్ చేయగలగాలి. సో, దిస్ మాడ్యూల్ హెల్ప్స్ టు నో అబౌట్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్ ఆడిట్. కాస్ట్ ఆడిట్ రిప్రజెంట్స్ ద వెరిఫికేషన్ ఆఫ్ ద కాస్ట్ అకౌంట్స్. ఈ మాడ్యూల్ అనేది బేసిక్స్ ఆఫ్ కాస్ట్ ఆడిట్‌ని నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. కాస్ట్ ఆడిట్ రిప్రజెంట్స్ ద వెరిఫికేషన్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్. కాస్ట్ ఆడిట్ అనేది కాస్ట్ అకౌంట్స్‌ని వెరిఫికేషన్ చేయడం కోసం చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే కాస్ట్ ఆడిట్‌ని కండక్ట్ చేస్తే అండ్ చెక్ ఆన్ ద అథరెన్స్ టు ద కాస్ట్ అకౌంటింగ్ ప్లాన్ అండ్ ఆల్సో అసర్టైన్ ద యాక్యురసీ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్. సో, చెక్ ఆన్ ద అథరెన్స్ ఆఫ్ ద కాస్ట్ అకౌంటింగ్ ప్లాన్. అంటే ఆర్గనైజేషన్ అనేది కాస్ట్ అకౌంటింగ్ ప్లాన్‌ని ఫాలో అవుతుందా లేదా? And also ascertain the accuracy of the cost accounting records to ensure that they are in conformity with the cost accounting principles, plans, procedures and objectives. అండ్ అలాగే మనం ఏం అసర్టైన్ చేయాలంటే యాక్యురసీ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్. కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ ప్రతి ఆర్గనైజేషన్ కొంత టర్నోవర్ దాటితే మెయింటైన్ చేస్తాయి. అలా కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ మెయింటైన్ చేసే ఆర్గనైజేషన్స్ కరెక్ట్‌గా స్ట్రిక్ట్‌గా రూల్స్ అన్నీ ఫాలో అవుతున్నాయా లేదా? ఫాలో అయ్యే కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్‌ని మెయింటైన్ చేస్తున్నాయా లేదా? అనే విషయాన్ని చెక్ చేయాలి. అలాగా కాస్ట్ కాస్ట్ అకౌంటింగ్ రూల్స్‌ని మా ఫాలో అయ్యి గనక వాళ్ళు కాస్ట్ రికార్డ్స్‌ని మెయింటైన్ చేస్తే అప్పుడు మనకేం తెలుస్తుందంటే ఆ ఆర్గనైజేషన్ అనేది కాస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్‌ని, ప్లాన్స్‌ని, ప్రొసీజర్స్‌ని అలాగే కాస్ట్ అకౌంటింగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్‌ని ఫుల్‌ఫిల్ చేస్తుందన్న విషయం మనకు తెలుస్తుంది. ఆఫ్టర్ స్టడీయింగ్ దిస్ మాడ్యూల్ ద స్టూడెంట్స్ విల్ బి ఏబుల్ టు ఈ మాడ్యూల్ అంతా నేర్చుకున్న తర్వాత స్టూడెంట్‌కి ఏం నాలెడ్జ్ వస్తుందంటే అండర్‌స్టాండ్ ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ కాస్ట్ ఆడిట్. కాస్ట్ ఆడిట్ యొక్క నేచర్ ఏంటి? అది ఎక్కడి వరకు అప్లై అవుతుందో తెలుస్తుంది. లెర్న్ అబౌట్ ద ఇన్సెప్షన్ ఆఫ్ కాస్ట్ ఆడిట్. కాస్ట్ ఆడిట్ అనేది ఎలా స్టార్ట్ అయింది అనేది తెలుస్తుంది. ఐడెంటిఫై ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ ఆడిట్. కాస్ట్ ఆడిట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో తెలుస్తుంది. అసర్టైన్ ద యుటిలిటీ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ కాస్ట్ ఆడిట్. కాస్ట్ ఆడిట్ యొక్క ఉపయోగాలు ఏంటి? అలాగే కాస్ట్ ఆడిట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటో కూడా తెలుస్తుంది. నో అండ్ ఇంటర్ప్రెట్ ద కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో, కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్‌ని అర్థం చేసుకునే నాలెడ్జ్ కూడా వస్తుంది. ఇవన్నీ కాస్ట్ ఆడిట్‌ని నేర్చుకోవడం వల్ల స్టూడెంట్స్‌కి వచ్చే బెనిఫిట్స్. నెక్స్ట్ ఫస్ట్ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ కాస్ట్ ఆడిట్. అసలు కాస్ట్ ఆడిట్ ఏంటి? అది ఎక్కడి వరకు అప్లై అవుతుందో చూద్దాం. యాహ్! Cost accounting is a process of identification, classification, measurement and assignment of costs to various cost objects. Cost accounting అంటే ఏంటి? అదొక ప్రాసెస్. ఐడెంటిఫై చేస్తుంది, క్లాసిఫై చేస్తుంది, మెజర్‌మెంట్ చేస్తుంది. అలాగే అసైన్‌మెంట్ ఇయన్నిటిని విడదీసిన కాస్ట్స్‌ని అసైన్ చేస్తుంది. టు వేరియస్ కాస్ట్ ఆబ్జెక్ట్స్‌కి అసైన్ చేస్తుంది ఆ కాస్ట్‌ని. ప్రిపరేషన్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ అండ్ కాస్ట్ స్టేట్మెంట్స్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్. ఒక ఆర్గనైజేషన్‌లో మేనేజ్మెంట్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే కాస్ట్ రికార్డ్స్‌ని ప్రిపేర్ చేయాలి. అలాగే కాస్ట్ స్టేట్మెంట్స్‌ని ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేసి ప్రెజెంట్ చేయాలి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కి గాని, లేకపోతే కంపెనీ యొక్క మెయిన్ పర్సన్‌కి గాని. Therefore, the cost accounting standards are the guidelines for the companies, for the management that specify the cost accounting treatment for various cost elements, minimum disclosure requirements, and ensure the compatibility, consistency, and completeness of cost records. ఇప్పుడు మేనేజ్మెంట్ అనేది కాస్ట్ రికార్డ్స్‌ని, కాస్ట్ స్టేట్మెంట్స్‌ని ప్రిపేర్ చేసి ప్రెజెంటేషన్ చేయాలి. కానీ దేన్ని బేస్‌గా తీసుకొని వాళ్ళు ప్రిపేర్ చేయాలి, ప్రెజెంట్ చేయాలి అంటే అప్పుడే మన ఈ కాస్ట్ అకౌంటింగ్, కాస్ట్ ఆడిట్ అనేది ఈ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్‌ని ఫాలో అయ్యి ప్రతి ఆర్గనైజేషన్ అనేది ఏం చేయాలంటే
కాస్ట్ స్టేట్మెంట్స్‌ని ప్రిపేర్ చేయాలన్నా, కాస్ట్ రికార్డ్స్‌ని మెయింటైన్ చేయాలన్నా ఈ స్టాండర్డ్స్‌ని ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే అన్ని ఆర్గనైజేషన్స్ ఒకే రకమైన స్టాండర్డ్స్‌ని ఫాలో అయ్యి కాస్ట్ రికార్డ్స్‌ని, కాస్ట్ స్టాండర్డ్స్‌ని మెయింటైన్ చేస్తాయో అప్పుడు అన్నిటిని ఈజీగా అనలైజ్ చేసి, చెక్ చేసే అవకాశం ఉంటుంది. ఈజీగా రిపోర్ట్స్‌ని బయటకి తీసుకొని వాటిల్ని చదివే అనాలిసిస్ కెపాసిటీ కూడా వస్తుంది. సో, కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ ద గైడ్‌లైన్స్ ఫర్ ద కంపెనీస్. ఇవే గైడ్‌లైన్స్ మేనేజ్మెంట్‌కి గూడా. దట్ స్పెసిఫై ద కాస్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ వేరియస్ కాస్ట్ ఎలిమెంట్స్. కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్‌లో వేరియస్ కాస్ట్ ఎలిమెంట్స్‌కి ట్రీట్మెంట్ ఎలా చేయాలని చెప్తాయి. మినిమమ్ డిస్క్లోజర్ మినిమమ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్తాయి కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. అండ్ ఎన్‌షూర్ ద కంపారబిలిటీ ఎలా చేయాలి? ప్రీవియస్‌లో గ్రోత్ ఎంత? ప్రీవియస్ కాస్ట్ ఎంత? ఇప్పటి కాస్ట్ ఎంత? అనే విషయాలు కూడా చెప్తాయి. కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది? అండ్ కంప్లీట్‌నెస్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్. కాస్ట్ రికార్డ్స్ అనేవి సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని ఎలా క్రాస్ చెక్ చేయాలి? ఇవన్నీ కూడా కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి చెప్తాయి. కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బేస్ మీదే ఆర్గనైజేషన్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో, అకార్డింగ్ టు ద చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ లండన్ సీఐఎంఏ. ఓకే. లండన్ సీఐఎంఏ ఏం చెప్తుందంటే కాస్ట్ ఆడిట్ ఈస్ ద వెరిఫికేషన్ ఆఫ్ ద కరెక్ట్‌నెస్ ఆఫ్ ద కాస్ట్ అకౌంట్స్. కరెక్ట్‌నెస్ ఆఫ్ ద కాస్ట్ అకౌంట్స్. కాస్ట్ అకౌంట్స్ అనేవి కరెక్ట్‌గా ఉన్నాయా? లేవా? అని చెప్పేదే కాస్ట్ ఆడిట్ అట. అండ్ ఆఫ్ ద అథెరెన్స్ టు ద కాస్ట్ అకౌంటింగ్ ప్లాన్. అలాగే కాస్ట్ అకౌంటింగ్ ప్లాన్‌కి స్టిక్ ఆన్ అథెరెన్స్ అంటే ఫాలో అవ్వడం. అండ్ ఆఫ్ ద అథెరెన్స్ టు ద కాస్ట్ అకౌంటింగ్ ప్లాన్. కాస్ట్ అకౌంటింగ్ ప్లాన్‌కి ఆర్గనైజేషన్ అనేది స్టిక్ అయ్యి ఫాలో అవుతుందా లేదా అనేది చూడడమే కాస్ట్ ఆడిట్ అంటున్నారు. ఎవరు? లండన్ సీఐఎంఏ వాళ్ళు. ఇన్ అదర్ వర్డ్స్‌లో చెప్పాలంటే కాస్ట్ ఆడిట్ ఈస్ ద వెరిఫికేషన్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ ప్రొడక్ట్. అంటే ఒక ప్రొడక్ట్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఎంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఎంత అయింది అని చెప్పడం. లేదా సర్వీస్ గాని ఆర్ యాక్టివిటీ ఆన్ ద బేసిస్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్డ్ బై అన్ ఎంటర్ప్రైజ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. అంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కాస్ట్ ఆడిట్ అంటే ఇంకో విధంగా ఏం చెప్తున్నారంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ అనేది యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ ని బేస్ చేసుకొని వాళ్ళు ఏమైనా కాస్ట్ రికార్డ్స్ ని గనక మెయింటైన్ చేస్తే వాటి ఆధారంగా ఆ ఆర్గనైజేషన్ లో ఏమైనా ప్రొడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అయినా లేకపోతే ఆర్గనైజేషన్ ద్వారా ఏమైనా సర్వీస్ అనేవి రెండ్ అయినా వాటి యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అని చెప్పడమే ఈ కాస్ట్ ఆడిట్. ఓకే. సో, ల్యాప్‌టాప్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. లేకపోతే ఇంకొకటి ఏదో ఒక సర్వీస్ అనేది ఇస్తారు. ఈ సర్వీసెస్‌కి మొత్తం టోటల్‌గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అయింది అనేది చెప్పడమే కాస్ట్ ఆడిట్. ఎందుకని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చెప్పాలి అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తెలిస్తేనే దాని మీద కాస్ట్ మీద ప్లస్ ఇంత సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ యేసుకొని దాన్ని మనం మార్కెట్‌లో అమ్మితే అప్పుడు ఆ ప్రొడక్ట్ యొక్క వాల్యూ అనేది వస్తుంది. కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తెలుసుకోవడం చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో, అందుకని ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా తెలుసుకోవాలి అంటే మన ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో, కాస్ట్ ఆడిట్ అంటే ఏంటి? ఆర్గనైజేషన్ అనేది ఇన్‌స్టిట్యూట్ ప్రొవైడ్ చేసిన కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్‌ని ఫాలో అవుతూ బుక్స్‌ని మెయింటైన్ చేస్తే ఆ బుక్స్‌ని వెరిఫై చేసి ఏదైనా ఒక వస్తువుని గాని ప్రొడ్యూస్ చేసిన ఏదైనా ఒక సర్వీస్‌ని రెండర్ చేసినా ఆ బేస్ మీద మనం ఏం చేస్తామంటే ఆ బుక్స్ చూసి ఆ పర్టిక్యులర్ వస్తువు యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అయిందని కనిపెట్టి ఆర్గనైజేషన్‌కి చెప్తాం. ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే దాని మీద కొంత అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ యేసుకొని మార్కెట్‌లో రిలీజ్ చేసుకుంటారు. ఓకే. ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ ద కాస్ట్ ఆడిట్ యాస్ ఎ సిస్టమ్ ఆఫ్ ఆడిట్ ఫర్ ద రివ్యూ. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ ఇండియా అంటే మన బోర్డ్ ఏం చెప్తుంది అంటే ఏ సిస్టమ్ ఆఫ్ ఆడిట్ ఫర్ ద రివ్యూ. అంటే ఒక సిస్టమాటిక్ ఒక ఆడిట్ చేయడం అదొక ప్రాసెస్. ఎందుకోసం చేస్తారు ఆ సిస్టమాటిక్ ఆడిట్? రివ్యూ చేయడం కోసం. అంటే చూడడం కోసం. ఎగ్జామినేషన్ అండ్ అప్రైజల్ ఆఫ్ ద కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ అండ్ అటెండెంట్ ఇన్ఫర్మేషన్ required to be maintained by the specified industries as mandated by the applicable Companies Act and rules framed thereunder. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే ఏదన్నా కాస్ట్ ఆడిట్ అంటే ఏంటి అంటే ఒక ఆర్గనైజేషన్ అనేది మెయింటైన్ చేసే బుక్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా కంపెనీస్ ఆర్గనైజేషన్ ఏదైతే స్టేట్ లో ఉందో ఆర్గనైజేషన్ ఏదైతే ఐ మీన్ సెక్టర్ లో ఉందో అక్కడ ఉన్న రూల్స్ కి సబ్జెక్ట్ అయ్యి అక్కడ ఉన్న రూల్స్ అంటే కంపెనీస్ యాక్ట్ గానీ అక్కడ ఉన్న రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సబ్జెక్ట్ అయ్యి అలాగే కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ కూడా సబ్జెక్ట్ అయ్యి బుక్స్ అన్నిటిని కూడా ఎటువంటి తప్పులు, మిస్టేక్స్ లేకుండా మెయింటైన్ చేస్తుందా లేదా అని చూడడమే కాస్ట్ ఆడిట్ అంటున్నారు. ఓకే. నెక్స్ట్ కాస్ట్ ఆడిట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ కాస్ట్ స్టేట్మెంట్స్, కాస్ట్ రికార్డ్స్. కాస్ట్ ఆడిట్ అనేది ఏమంటున్నారంటే అదొక ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్. సో, కాస్ట్ స్టేట్మెంట్స్ ఏంటి? కాస్ట్ స్టేట్మెంట్స్‌ని చూడడం, కాస్ట్ రికార్డ్స్‌ని చూడడం అండ్ అదర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్ ఎంటిటీ. ఒక ఎంటిటీకి సంబంధించిన కాస్ట్ స్టేట్మెంట్స్‌ని
కాస్ట్ రికార్డ్స్‌ని, అదర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూడడం. విత్ ఎ వ్యూ టు ఎక్స్‌ప్రెస్ అన్ ఒపీనియన్ దేర్ ఆన్. దాని మీద ఒక ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేయడం కోసం. స్టాండర్డ్స్ ఆన్ కాస్ట్ ఆడిటింగ్ ప్రొవైడ్ గైడెన్స్ టు ద కాస్ట్ ఆడిటర్ త్రూ ఈచ్ స్టెప్ ఆఫ్ ద ఆడిట్ ప్రాసెస్ విత్ రిగార్డ్ టు ద ఆడిట్ ప్రొసీజర్స్ టు బి ఫాలోడ్, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద కాస్ట్ ఆడిటర్ అండ్ కాస్ట్ రిపోర్టింగ్. సో ఎవరైతే సీఎంఏ క్వాలిఫై అయిపోయి ఓన్‌గా ప్రాక్టీస్ పెట్టుకొని కాస్ట్ ఆడిటర్ అవుతారో వాళ్ళకేంటంటే ఇన్‌స్టిట్యూట్ రిలీజ్ చేసిన కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి కొన్ని ప్రిన్సిపల్స్ చెప్తుంది. నువ్వు ఎలాగ కాస్ట్ ఆడిట్‌ని కండక్ట్ చేయాలి, ఎలాగ కాస్ట్ రికార్డ్స్‌ని మెయింటైన్ చేయాలి అని చెప్పేసి. ఓకే. Practices, procedures, and principles relating to cost accounting are covered in the cost accounting standards. ప్రాక్టీసెస్ ఏంటి, ప్రొసీజర్స్ ఏంటి, అండ్ ఫాలోవల్సిన ప్రిన్సిపల్స్ అన్ని ఏంటి, ఇవన్నీ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్లో చెప్పబడ్డాయి. అండ్ ప్రాక్టీసెస్, ప్రొసీజర్స్ అండ్ రిక్వైర్మెంట్స్ రిలేటింగ్ టు కాస్ట్ ఆడిటింగ్ ఆర్ కవర్డ్ ఇన్ ద స్టాండర్డ్స్ ఆన్ కాస్ట్ ఆడిటింగ్. ఓకే. స్టాండర్డ్స్ ఆన్ కాస్ట్ ఆడిటింగ్ ఆర్ ద బెస్ట్ గైడ్ ఫర్ ద కాస్ట్ ఆడిటర్స్. కాస్ట్ ఆడిటింగ్ కండక్ట్ చేసేటప్పుడు కాస్ట్ ఆడిటర్స్ దేన్ని ఫాలో అవ్వాలంటే కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలి. So if the followed scrupulously, the standards would help the cost auditor to streamline audit, to be better planning, better documentation, and effective implementation. సో కాస్ట్ ఆడిటర్ అనేవాడు కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఫాలో అయ్యి కాస్ట్ ఆడిట్ని కనుక కండక్ట్ చేస్తే వాడు బెటర్ ప్లానింగ్ చేయగలడు, బెటర్ డాక్యుమెంటేషన్ చేయగలడు, అలాగే ఎఫెక్టివ్ కాస్ట్ ఆడిట్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ చేయగలడు. సో thus, these will help in improving the overall quality of the audit. Audit యొక్క క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తాయి. The cost auditor should carefully go through the standards and make best use of them. వాటిని బాగా యూజ్ చేసుకోవాలి. The standards authorize the cost auditor to use the work of another auditor or expert, hence if satisfied. స్టాండర్డ్స్ అనేవి ఏం చేస్తాయంటే ఆథరైజేషన్ ఇస్తాయి ఎవరికి, కాస్ట్ ఆడిటర్కి, టు యూజ్ ద వర్క్ ఆఫ్ అనదర్ ఆడిటర్ ఆర్ ఎక్స్పర్ట్, హెన్స్ ఇఫ్ సాటిస్ఫైడ్. ఒకవేళ వేరే ఆడిటర్ సగం వరకు ఆడిట్ని కండక్ట్ చేసి అమాంతంగా మధ్యలో డిసీజ్డ్ అవ్వడమో లేదంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి కనుక ఆడిట్ని అక్కడ మిడిల్లో వదిలేస్తే కనుక వేరే ఆడిటర్ తన ప్లేస్లో జాయిన్ అయినప్పుడు ఆ ఆడిటర్ యొక్క వర్క్తో కొత్తగా జాయిన్ అయిన ఆడిటర్ కనుక సాటిస్ఫై అయితే అప్పుడు ఆడిట్ యొక్క వర్క్ని తిని వాడుకోవచ్చు. ఇఫ్ ఈ సాటిస్ఫైడ్ అలా చేసుకోవచ్చు అని కాస్ట్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ చెప్తున్నాయి. So, hence if satisfied. There is no need for the checking every detail again which is already audited by another auditor or is certified by an expert. ఒకవేళ ఆడిట్ అనేది అనదర్ ఆడిటర్ బాగా చేస్తే కనుక దాన్ని ప్రతిదిన మళ్ళీ వెళ్ళి ఇన్ డీటెయిల్గా పిన్ టు పిన్ లైన్ బై లైన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ద స్టాండర్డ్స్ ఆర్ నాట్ టు బి రిమెంబర్డ్ బట్ టు బి ప్రాక్టీస్డ్ బై మేకింగ్ దిస్ ఎ పార్ట్ ఆఫ్ ద వర్క్ కల్చర్ అండ్ టీచింగ్ దిస్ టు ద ఎంటైర్ ఆడిట్ టీమ్. స్టాండర్డ్స్ అనేవి గుర్తుపెట్టుకొని కంఠస్థం చేయాల్సిన అవసరం లేదు, కానీ స్టాండర్డ్స్లో చెప్పిన వర్క్ విధానాన్ని ప్రాక్టీస్ చేసి వేరే ఆడిటర్ మెంబర్స్ కూడా అంటే టీంలో ఉన్న మెంబర్స్ కూడా చెప్తే మంచిది అని అంటున్నారు. స్కోప్ ఆఫ్ కాస్ట్ ఆడిట్. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ కాస్ట్ ఆడిట్ ఈజ్ ఎన్షూరింగ్ ద యాక్యురసీ ఆఫ్ కాస్ట్ డేటా. కాస్ట్ డేటా అనేది యాక్యురేట్గా ఉందా లేదా, ఖచ్చితంగా ఉందా లేదని చూడడం కాస్ట్ ఆడిట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అలాగే ఎక్యుములేషన్ అండ్ ఎగ్జాక్ట్ కంప్యూటేషన్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఆర్గనైజేషన్ ఇచ్చిన డేటాబేస్ మీద ఆర్గనైజేషన్ ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఎంతో కనిపెట్టడం. హౌఎవర్ ద వాస్ట్ స్కోప్ ఆఫ్ కాస్ట్ ఆడిట్ వర్క్స్ యాజ్ ఎ మిర్రర్ ఆఫ్ ఎంటిటీస్ పర్ఫార్మెన్స్. సో కాస్ట్ ఆడిట్ యొక్క వాస్ట్ స్కోప్ ఏంటంటే ఒక ఎంటిటీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మనకి ఫైనల్గా కాస్ట్ ఆడిట్ అంతా అయిపోయిన తర్వాత తెలిసేటట్టు చేస్తుంది. The tune is perfectly captured in the definition of cost audit propagated by the professional bodies entrusted with the responsibility of regulating and monitoring the cost audit. సో కాస్ట్ ఆడిట్ని కరెక్ట్గా రెగ్యులేట్ చేసి అంటే కంట్రోల్ చేసి కరెక్ట్గా మానిటర్ చేస్తే ఆర్గనైజేషన్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆర్గనైజేషన్ యొక్క కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ అనేది ప్రీవియస్ ఇయర్ ఎంత ఉంది, ఇయర్ ఎంత ఉంది అనే విషయాలు మనకి తెలుసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, the Institute of Cost Accountants of India defines a cost audit as an audit of efficiency of minute details of expenditure. Institute of Cost Accountants of India ఏం చెప్తుంది అంటే, సో ఆడిట్ ఆఫ్ కాస్ట్ ఆడిట్ అంటే ఏంటంటే ఆడిట్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ మైన్యూట్ డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్లో ప్రతిదీ అంటే ఒక వస్తువుకి కరెంట్ కోసం ఎంత ఖర్చు పెట్టారు, వస్తువు ప్రొడ్యూస్ చేయడానికి లేబర్ ఛార్జ్ ఎంత అయింది, రా మెటీరియల్ ఛార్జ్ ఎంత అయింది, ప్రతి ఎక్స్పెండిచర్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి చెప్పడమే కాస్ట్ ఆడిట్ యొక్క ఉన్న స్కోప్లో ఒక భాగం. నెక్స్ట్ ఇంకోటి ఏమంటారంటే కాస్ట్ ఆడిట్ ఈజ్ మెయిన్లీ ప్రివెంటివ్ మెజర్, ఏ గైడ్ ఫర్ మేనేజ్మెంట్ పాలసీ అండ్ డెసిషన్ అండ్ ఏ బారోమీటర్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో కాస్ట్ ఆడిట్ అనేది ఒక ప్రివెంటివ్ మెజర్ అంటే ప్రీవియస్ ఇయర్లో కొంత ఖర్చు అయింది, మళ్ళీ సేమ్ నెక్స్ట్ బ్యాచ్ రన్ చేసేటప్పుడు అంతే ఖర్చు అయ్యేటట్టుగా చూసుకోవడం. అలాగే ఏ గైడ్ ఫర్ మేనేజ్మెంట్ పాలసీ అండ్ డెసిషన్ అండ్ ఏ బారోమీటర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది చక్కగా ఉండాలి.
ప్రీవియస్ ఇయర్‌లో ఒక వస్తువు ప్రొడ్యూస్ చేయడానికి రూ. 100 అయితే, ఈ ఇయర్‌లో అదే వస్తువు ప్రొడ్యూస్ అవ్వడానికి మళ్ళీ రూ. 150 అవ్వకూడదు. సో, అంతే విధంగా ఉండి ఆర్గనైజేషన్‌ని బెనిఫిట్ చేసేటట్టుగా ఉండాలి కాస్ట్ ఆడిట్ అనేది అని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా చెప్తుంది. నెక్స్ట్ ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ యూకే ఏం చెప్తుంది అంటే, డిఫైన్స్ కాస్ట్ ఆడిట్ యాస్ ద వెరిఫికేషన్ ఆఫ్ ద కరెక్ట్‌నెస్ ఆఫ్ ద కాస్ట్ అకౌంట్స్. సో, కాస్ట్ అకౌంట్స్‌ని వెరిఫై చేసి కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేయడం అండ్ చెక్ ఆన్ ద అథరెన్స్ ఆఫ్ ద కాస్ట్ అకౌంటింగ్ ప్లాన్. ఏదైతే కాస్ట్ అకౌంటింగ్ ప్లాన్ అనేది డిజైన్ చేసుకున్నారో దాని ప్రకారంగా స్టిక్ ఆన్ అయ్యి ఉందో లేదని చెప్పడమే అని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ యూకే అనేది చెప్తుంది. ఇన్ టుడేస్ డైనమిక్ బిజినెస్ వరల్డ్ టు బికమ్ ద కాంపిటేటివ్ ఇన్ ఎవ్రీ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ఆఫ్ ద ఎంటిటీ ఈజ్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్. అంటే ఈ రోజు ఉన్న బిజినెస్ వరల్డ్ లో కాంపిటేటివ్ ఉన్న వరల్డ్‌లో ప్రొడక్ట్ అనేది నీట్‌గా ప్రొడ్యూస్ చేసి మార్కెట్‌లో వదలడం అనేది కాస్ట్‌ని అనేది కంట్రోల్ చేసుకోవడం అనేది వెరీ ప్రైమరీ వైటల్ రోల్ ప్లే చేస్తుంది. హెన్స్ ద ప్రైమ్ మూవర్ ఆఫ్ ప్రైసింగ్ అండ్ ద అటాచ్డ్ క్వాలిటీ కెన్ ఓన్లీ బి ఎన్షూర్డ్ త్రూ ద అప్రోప్రియేట్ కాస్ట్ స్ట్రక్చర్. ఒక కాస్ట్ స్ట్రక్చర్‌కి మనం డిఫైన్ చేయడానికి మెయిన్‌గా దేని మీద ఆధారపడి ఉంటుందంటే, సో ప్రైమ్ మూవర్ ఆఫ్ ప్రైసింగ్ అండ్ అటాచ్డ్ క్వాలిటీ. సో ప్రైసింగ్ మరియు దానికి అటాచ్డ్ చేసిన క్వాలిటీ అంటే క్వాలిటీ కోసం ఎంత ఖర్చు పెట్టాము అనే దాని మీదే ఆధారపడి ఆ యొక్క కాస్ట్ స్ట్రక్చర్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఇన్ ద వ్యూ ఆఫ్ దిస్ కాస్ట్ ఆడిట్ రిఫర్స్ టు ద డీటెయిల్డ్ వెరిఫికేషన్ ఆఫ్ కరెక్ట్‌నెస్ ఆఫ్ కాస్టింగ్ టెక్నిక్స్, కాస్టింగ్ సిస్టమ్స్ అండ్ కాస్ట్ అకౌంట్స్. సో కాస్టింగ్ టెక్నిక్స్‌ని, కాస్టింగ్ సిస్టమ్స్‌ని, కాస్ట్ అకౌంట్స్‌ని అన్నిటిని పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేసుకుంటే ఏవైతే హర్డిల్స్ మనకి ఫేస్ చేస్తామో వాటిని దాటి రావచ్చు అని చెప్తున్నారు. ఇట్ ఈస్ నెసెసరీ టు ఎన్షూర్ దట్ రికార్డ్స్ మెయింటైన్ ఫర్ ద పర్పస్ ఆర్ యాక్యురేట్ అండ్ కరెక్ట్ టు డ్రైవ్ ఎంటిటీ ఎ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. సో కాస్ట్ ఆడిట్ చేసిన తర్వాత ఒక వస్తువు గురించి సరైన నిర్ణయం తీసుకోవడం కోసం దాని యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీద సరైన నిర్ణయం తీసుకోవాలంటే ఆర్గనైజేషన్ అనేది ఏం చేయాలంటే యాక్యురేట్ అండ్ కరెక్ట్ డేటాని మెయింటైన్ చేయాలి. యాక్యురేట్ అండ్ కరెక్ట్ డేటాని మెయింటైన్ చేసినప్పుడే ఆర్గనైజేషన్‌కి కాస్ట్ ఆడిట్‌ని కండక్ట్ చేసినప్పుడు ఆర్గనైజేషన్‌లో ఉన్న డేటా బేస్ చేసుకునే మనము ఒక డెసిషన్ అనేది మేనేజ్మెంట్‌కి ఇవ్వగలం. మనం ఇచ్చిన డెసిషన్ మీద ఆధారపడే మేనేజ్మెంట్ అనేది ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది. మనం డెసిషన్ సరిగ్గా ఇవ్వాలి అంటే అక్కడ ఆర్గనైజేషన్ అనేది కరెక్ట్‌గా డేటాని మెయింటైన్ చేయాలి. ఆర్గనైజేషన్ కరెక్ట్‌గా డేటా మెయింటైన్ చేస్తుందో లేదో తెలియాలంటే మనం వెళ్లి కాస్ట్ ఆడిట్‌ని కండక్ట్ చేయాలి. మనం కాస్ట్ ఆడిట్‌ని ఎలా కండక్ట్ చేస్తాము అంటే కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రిన్సిపల్స్ బేస్ మీద ఫాలో అయ్యి కాస్ట్ ఆడిట్‌ని కండక్ట్ చేస్తాం. యాహ్! Beyond the proprietary cost audit scope encompasses overall efficiency and its improvement. The wider scope of the cost audit can help. Cost audit లో ఇవన్నీ కూడా కవర్ అవుతాయంట. ఏంటవి? కంట్రోల్ ఓవర్ ఎలిమెంట్ వైజ్ కాస్ట్. ఎలిమెంట్ వైజ్ కాస్ట్ కంట్రోల్ చేయడం కవర్ అవుతుంది. హెల్ప్ ఇన్ డిటర్మైనింగ్ సేల్స్ ప్రైసింగ్ అండ్ మార్జిన్. సో ఆర్గనైజేషన్ అనేది ఒక టూత్ పేస్ట్ ని, పెప్సోడెంట్ ని కానీ సెన్సోడైన్ పేస్ట్ ప్రొడ్యూస్ చేస్తే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దాని మీద ప్రైస్ అనేది ఎంత పెట్టాలి, ఆ సేల్స్ ప్రైస్ ఎంత పెట్టాలనేది ఈ కాస్ట్ ఆడిట్ అనేది హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే దానికి మొత్తం ప్రొడ్యూస్ చేయడానికి కాస్ట్ ఎంత అయింది, దాని మీద మీరు ఎంత మార్జిన్ వేసి ప్రాఫిట్, అడ్వర్టైజింగ్ కాస్ట్ ఇవన్నీ వేసి మార్కెట్లో రిలీజ్ చేయండి అని చెప్పడానికి ఉంటుంది. అసిస్ట్ మేనేజ్మెంట్ ఇన్ డెసిషన్ మేకింగ్ హెల్ప్ చేస్తుంది. నెసెసిటీ అండ్ రిజల్ట్స్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద యాక్టివిటీ పర్ఫార్మ్డ్. సో ప్రతి యాక్టివిటీలో రిజల్ట్స్ ని అనలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సెట్టింగ్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ బడ్జెటరీ కంట్రోల్స్ కి అండ్ స్టాండర్డ్స్ ని పెట్టడానికి ఉపయోగపడుతుంది. మినిమైజింగ్ ద వేస్టేజెస్ ఇఫ్ ఎనీ. సో కాస్ట్ ఆడిట్ కండక్ట్ చేసినప్పుడు అనవసరమైన వేస్టేజెస్ ఏమైనా ఉంటే కనుక దాన్ని రెడ్యూస్ చేస్తుంది. సో యాక్యురసీ ఆఫ్ ఇన్వెంటరీ వాల్యూ. సో ఇన్వెంటరీ వాల్యూషన్ అంటే స్టాక్ ని ఎట్లా వాల్యూ చేయాలి, దాన్ని యాక్యురేట్ గా ఎలా వాల్యూ చేయాలి అనేది హెల్ప్ చేస్తుంది. ఓవరాల్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద ఎంటిటీ. అలాగే ఎంటిటీ యొక్క ఎఫిషియన్సీ అంటే ప్రీవియస్ ఇయర్ లో ఎంటిటీ అనేది ఒక 5,000 యూనిట్స్ ని బ్యాచ్ వైజ్ గా ప్రొడక్షన్ చేసింది. మనం కాస్ట్ ఆడిట్ ని కండక్ట్ చేసాం. సో దాంట్లో అవకతవకలు ఏంటో తెలిపాం. సో కొన్ని వేస్టేజెస్ ని తగ్గించాం. మేనేజ్మెంట్ కి ఒక మంచి సజెషన్ ఇచ్చాం. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ ఎఫిషియన్సీని, ఆ వేస్టేజెస్ అన్ని తగ్గించడం వల్ల, ఆ ఖర్చు అంతా ప్రొడక్షన్ మీద పెట్టడం వల్ల ఈ ఇయర్ దాన్ని 8,000 యూనిట్స్ కి ఇంక్రీజ్ చేసి ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేసే కెపాసిటీ ఆర్గనైజేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. Hence, cost audit not only to be considered as compliance tool, so whether the same is it is mandatory, the outcome is far reaching to go beyond the compliance. సో కాస్ట్ ఆడిట్ అనేది జస్ట్ ఆర్గనైజేషన్ అనేది పెట్టిన రూల్స్ ని ఫాలో అవుతుందా లేదా అని చెప్పడం మాత్రమే కాదు, అలా మనం ఇచ్చిన కాస్ట్ ఆడిట్ ని కండక్ట్ చేసి ఇచ్చిన డెసిషన్స్ వల్ల ఆర్గనైజేషన్ అనేది తన పర్ఫార్మెన్స్ ని, ఎఫిషియన్సీని పెంచుకొని ఇంకా ఎదరికెళ్తుందని కూడా మనం చెప్పొచ్చు అంటున్నాడు. Genesis of cost audit. So in India, methods and techniques of cost accounting and audit of the cost accounts can be tracked back to pre-independence era, when a large number of firms were given contracts by the government of India on the cost plus basis.
ఇండియాలో చూసుకున్నట్లయితే గనక మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్, అలాగే మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ కెన్ బి ట్రాక్ చేయొచ్చు. చూసుకోవచ్చు ఒకదాని ఎలా ఉంది, ఈ మెథడ్ ఎలా ఉంది, ఈ మెథడ్ ఎలా ఉంది. బ్యాక్ టు ప్రీ ఇండిపెండెన్స్ ఎరా, అంటే ఇండిపెండెన్స్ రాకముందుల వెన్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ వేర్ గివెన్ కాంట్రాక్ట్స్ by the government of India on cost plus basis. When a large number of firms were given contracts by the government. సో గవర్నమెంట్ ఇచ్చేదంట కాంట్రాక్ట్స్ వీటన్నిటికి కూడా, అందులో ఏ మెథడ్ దేనికి అప్లై చేసాం, ఏ మెథడ్ ఫాలో అయ్యాం, వీటికి ట్రాక్ చేసుకొని మనం ఒక్కొక్క మెథడ్ ఏ బెస్ట్ మెథడ్ అని చూసుకోవడానికి ఉండేది. సో ద గవర్నమెంట్ దెన్ స్టార్టెడ్ వెరిఫైయింగ్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ టు ద కాస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ సచ్ ఫార్మ్స్. సో ఆ ఫార్మ్స్ యొక్క కాస్ట్ స్ట్రక్చర్ గవర్నమెంట్ అనేది వెరిఫై చేయడం మొదలుపెట్టింది. This trend continued on a large scale during World War II that led to the recognition of the cost as a distinct concept not only in India but also in the industrial economies of the world. సో మొత్తానికి దానికి ఒక వెలుగు ఉందని చెప్పి గుర్తించింది. A phenomenon of the cost consciousness started taking shape in the country, and that the Institute of Cost and Works Accountant of India was set up in 1944 with the objectives of promoting, regulating and developing the professions of cost accountancy in the country. సో ఏదైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మొత్తం కాస్ట్ కాన్షియస్నెస్ ఉంది, కాస్టింగ్ ఒక వాల్యూ ఉంది అని గుర్తించిందో అప్పుడు ఏం చేసిందంటే అది ఒక బాడీని సెటప్ చేసింది. 1944లో కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సెటప్ ఇన్ 1944. ఏ objectives to promoting, regulating and developing. The Institute of Cost and Works Accountant of India, now the Institute of Cost Accountants of India, was later incorporated as a statutory body by an act of parliament in 1959. ఫైనల్గా పార్లమెంట్ ఒక బిల్ చేసి 1959లో ఒక రూల్ని ఇన్కార్పొరేట్ చేసింది. ఇది ఒక బిట్ కింద రావచ్చు. ఎప్పుడు కాస్ట్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సెటప్ అయిందని అడిగితే కనుక దాన్ని 1959 అని చెప్పి ఒక బిట్ కింద రావచ్చు. నెక్స్ట్, in the mid-50s, famous case of corporate frauds in the Dalmia Jain companies virtually jolted the then government. It resulted in the government appointing Vivan Bose Commission and later the Dutta Commission and Dapatare Sastri Committee. These commission or committees observed inadequacy in the existing system of financial accounting and audit, and also in the existing system of the corporate disclosures. ఒక కమిటీని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ కమిటీ అనేది ఏం చేస్తుందంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ లో డిఫాల్ట్ ఉందని కనిపెట్టారు. దే రికమెండెడ్ ఏ మోర్ ఎఫెక్టివ్ సిస్టమ్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ ఆడిట్ టు సప్లిమెంట్ ద ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ ఆడిట్ ప్రాక్టీసెస్. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఫైనల్ గా కాస్ట్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ ఆడిట్ ని రికమెండ్ చేశారు. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ లో ఉన్న ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ ఆడిట్ ప్రాక్టీసెస్ లో ఉన్న అవకతవకల్ని దాటి మంచి రిజల్ట్స్ ఇవ్వడం కోసం. Further, in the initial phase of the industrial development of the country, there was an acute shortage of the goods and materials, as well as majority of the inputs and resources for the production or manufacture of various capital and consumer goods. సో ఎర్లియర్ స్టేజెస్లో వీటన్నిటికీ కొంచెం అవకతవకలు ఉండేది. ఇన్ ద ఫేస్ ఆఫ్ ద స్కార్సిటీ అండ్ షార్టేజ్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ ఇన్పుట్స్, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, government had to resort to a policy of permits and licensing. A mechanism of cost audit and the maintenance of structured cost data were considered as important instruments in the hands of the regulatory authorities to monitor, control and regulate the efficient use of the scarce resources and inputs so made available and monitor cost of production and administer prices. సో రిసోర్సెస్ అనేవి ఎలా పడితే అలా వాడేస్తున్నారు, ఎలా పడితే అలా చేసేస్తున్నారు. అప్పుడు వీళ్ళంతా ఏం డిసైడ్ అయ్యారంటే అక్కడ ఒక మెకానిజం ఉండాలి. ఆ మెకానిజం వల్ల ఏమవుతుందంటే ఆ వాడే అన్నిటికీ ఒక కంట్రోల్ తీసుకురావచ్చు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది నీట్గా జరగవచ్చు అని ఒక ఆలోచన వచ్చి వాళ్ళు ఈ మెకానిజంని డెవలప్ చేయడం మొదలు పెట్టాడు. దస్ కాస్ట్ ఆడిట్ ఈజ్ యాజ్ ఏ యూనిక్ ఫ్యూచర్ ఆఫ్ కార్పొరేట్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా ఎమర్జ్డ్. సో ఆ విధంగా అలా అలా వచ్చిన ఆలోచనలో కాస్ట్ ఆడిట్ అనేది ఒక యూనిక్ ఫ్యూచర్ ఖచ్చితంగా జరగాలి. ఆర్గనైజేషన్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మరి వేరేవన్నీ ఎంత వాడుతున్నాం, మెటీరియల్స్ అన్ని కూడా ఎంత వాడుతున్నాం ఏంటి అని తెలియాలి. ఇవన్నిటి కోసం ఏంటంటే ఒక కాస్ట్ ఆడిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆడిట్ కింద ఎమర్జ్ అయిపోయింది. కాస్ట్ ఆడిట్ రాకముందులో ఏముండేవంటే ఫైనాన్షియల్ ఆడిట్ ఇంకా ఆడిటింగ్ ప్రొసీజర్స్ ఉండేవి. వాటి వల్ల కరెక్ట్ ఇన్పుట్ వచ్చేది కాదు. అప్పుడు వాళ్ళు కాస్ట్ ఆడిటింగ్ ప్రొసీజర్ని డెవలప్ చేసి దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయని చెప్పారు. హిస్టరీ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. హిస్టరీ ఏంటి? 1944లో ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 1913 యాజ్ ఏ లిమిటెడ్ కంపెనీ కింద 1913లో ఎస్టాబ్లిష్ చేశారు. 1959 ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా ICWA was established under the Cost and Works Accountant Act 1959లో ఎస్టాబ్లిష్ చేశారు. 2012 the Institute of Cost and Works Accountant of India ICWA was renamed as the Institute of Cost Accountants of India. కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా అనేది 2012లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కింద మారింది. హిస్టరీ ఆఫ్ కాస్ట్ ఆడిట్ ఎలా మారింది?
1965, cost audit was first introduced in India with the introduction of Section 233B of the Companies Act 1956 for the cost audit and Section 209 Clause 1D for maintenance of cost records. కాస్ట్ రికార్డ్స్ ని మెయింటైన్ చేయడం కోసం ఇండియాలో కాస్ట్ ఆడిట్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా చేశారు. తర్వాత 1965 to 2008లో 44 ఇండస్ట్రీస్ కవర్డ్ అండర్ ద కాస్ట్ రికార్డ్స్ మెయింటెనెన్స్ అండ్ కాస్ట్ ఆడిట్ ఆన్ ఏ కంపెనీ స్పెసిఫిక్ బేసిస్. సో 1965లో నుంచి 2008 వరకు 44 ఇండస్ట్రీస్, అది ఫుడ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, కెమికల్ ఇండస్ట్రీ అవ్వచ్చు, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఇలా 44 విభిన్నమైన ఇండస్ట్రీస్ అన్ని కూడా ఏమైనాయి అంటే అండర్ ద కాస్ట్ రికార్డ్ మెయింటెనెన్స్ అండ్ కాస్ట్ ఆడిట్ అనే కంపెనీ స్పెసిఫిక్ బేసిస్ మీద ఫామ్ అయింది. అంటే ఇట్ విల్ బి గుడ్ number for the cost accountant in practice. Once those people who are qualified in their cost accounting profession, they can start their own practice and they are supposed to see whether the cost records are maintained by this particular 44 industries or not. అంటే ఇదంతా ఒక పెద్ద ఇన్కమ్. క్లయింట్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాస్ట్ అకౌంటెంట్ ఇన్ ప్రొఫెషన్ లో ఉండే వాళ్ళకి. So 2008, expert group set up the study the existing system of maintenance of cost accounting records and audit thereof. ఎక్స్పర్ట్ గ్రూప్ సెటప్ టు స్టడీ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్. అంటే ఎక్స్పర్ట్ గ్రూప్ ను కూడా పెట్టారు. ఏంటంటే ఆ గ్రూప్ ఏం చేస్తుందంటే సిస్టమ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ అండ్ ఆడిట్ దేర్ ఆఫ్. సో కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ ని మెయింటైన్ చేయడం, ఆడిట్ చేయడం, దీస్ ఆర్ గుడ్ వర్క్స్. 2009లో ఏమైందంటే ఎక్స్పర్ట్ గ్రూప్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. 2011 ఇంట్రడక్షన్ ఆఫ్ మ్యాండేటరీ కాస్ట్ ఆడిట్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ బై ద కంపెనీస్ అండర్ ద కంపెనీస్ యాక్ట్. ఇంట్రడక్షన్ ఆఫ్ మ్యాండేటరీ కాస్ట్ ఆడిట్ అంటే కాస్ట్ ఆడిట్ ని చేయడం మ్యాండేటరీ అని 2011లో చెప్పారు. కాస్ట్ ఆడిట్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ బై ద కంపెనీస్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 1956 ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్, మైనింగ్ చేసే కంపెనీస్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ ఆపరేషన్స్ డిపెండ్స్ ఆన్ లిమిట్స్ ఆఫ్ టర్న్ ఓవర్ అండ్ లిమిట్స్ ఆఫ్ నెట్వర్క్ అండ్ ఇష్యూ ఆఫ్ కంప్లైయన్స్ సర్టిఫికేట్ బై ద కాస్ట్ అకౌంటెంట్స్. 2011లో ఏమైందంటే ఏ కంపెనీస్కి అయితే కొన్ని సెక్టర్స్లో ఉంటాయో ఆ సెక్టర్స్కి ఇంత నెట్వర్క్, ఇంత టర్న్ ఓవర్ దాటితే కనుక ఆ కంపెనీస్ కాస్ట్ రికార్డ్స్ని మెయింటైన్ చేయాలి. కాస్ట్ రికార్డ్స్ని మెయింటైన్ చేసే ప్రతి కంపెనీని ఎవరైతే ప్రొఫెషనల్ కాస్ట్ అకౌంటెంట్ అవుతారో, ఇన్ ప్రాక్టీస్ ఉంటారో, వాళ్ళు వెళ్ళి ఆ రికార్డ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాయా లేవా, అవన్నీ కరెక్ట్గా ప్రొసీజర్స్ అన్ని కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం ఫాలో అవుతున్నారా లేదా అని చూడాలి అని చెప్పేసి ఖచ్చితంగా మ్యాండేట్ రూల్ ప్రాసెస్ చేశారు. దీనివల్ల ఎవరైతే కాస్ట్ అకౌంటెంట్ ఇన్ ప్రాక్టీస్ ఉన్నారో వాళ్ళందరూ ఆ కంపెనీస్కి వెళ్ళి రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది డెఫినెట్లీ. 2014 న్యూ కంపెనీస్ కాస్ట్ రికార్డ్స్ అండ్ ఆడిట్ రూల్స్ 2014 ఇష్యూడ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013. తర్వాత 2013లో మళ్ళీ సేమ్ రూల్స్ ని కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసి మళ్ళీ కొత్తగా 2013 కంపెనీస్ యాక్ట్ ప్రకారం రూల్స్ అన్నిటిని వదిలారు. సెక్షన్ 148 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 empowers the central government to specify the audit of items of cost in respect of certain companies as under. సెక్షన్ 148 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ఏం చెప్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ టు స్పెసిఫై ద ఆడిట్ ఆఫ్ ద ఐటమ్స్ ఆఫ్ ద కాస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద సర్టెన్ కంపెనీస్ యాజ్ అండర్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ఇచ్చింది. కంపెనీస్ యాక్ట్ 2013 ఏం చేస్తుందంటే 148 ప్రకారం ఎంపవర్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఏం పవర్ ఇచ్చింది టు స్పెసిఫై ద ఆడిట్ ఆఫ్ ఐటమ్స్. అంటే ఈ కింద చెప్పిన వీటికి ఆడిట్ ఎలా కండక్ట్ చేయాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. ఓకే, ఆడిట్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ కాస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సర్టెన్ కంపెనీస్. అంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీస్ కి ఆడిట్ అనేది ఎలా కండక్ట్ చేయాలి కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ లోనే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయ్యి కాస్ట్ అకౌంటెంట్ అనేవాడు ఆడిట్ చేయాల్సి ఉంటుంది. Notwithstanding anything obtained in this chapter, the central government may, by order in respect of such class of companies engaged in the production of such goods or providing such services as may be prescribed, direct that particular relating to the utilization of the material or labor or other items of the cost as may be prescribed shall be included in the books of the accounts kept by that class of the companies. So, provided that the central government shall, before issuing such order in respect of any class of companies regulated under a special act, consult the regulatory body consulted or established under the special act. సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏం చేయాలి అంటే ఎప్పుడైతే ఈ రూల్ ని పెట్టబోతుందో దాన్ని ఆ కంపెనీస్ ని రెగ్యులేట్ చేసే ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేయాల్సి ఉంటుంది. అంటే కాస్ట్ అకౌంటింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ కు కూడా ఈ గూడ్ ని ఇలాగా మీరు ఆడిట్ చేయాలి, లేకపోతే ఈ గూడ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కాస్ట్ రికార్డ్స్ లో అప్డేట్ చేసి ఉంచాలి అని చెప్పే పవర్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. So if the central government is of the opinion that it is necessary to do so, it may by order direct that the audit of the cost records of the class of the companies which are covered under subsection 1
and in which have net worth of such amount as may be prescribed or a turnover of such amount as may be prescribed shall be conducted in that manner specified in that order. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన విధంగానే కాస్ట్ ఆడిట్ ని కండక్ట్ చేయాలి. కొన్ని సార్లు టర్న్ ఓవర్ లిమిట్లు దాటకుండా కొన్ని కంపెనీస్ ఉంటాయి. అయినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కనుక మీరు ఖచ్చితంగా ఆ కంపెనీ టర్న్ ఓవర్ నెట్వర్క్ తో సంబంధం లేకుండా వెళ్ళి కాస్ట్ ఆడిట్ అని చేయాలని చెప్పి ఒక రిలీజ్ చేస్తే ఒక అఫిడవిట్ దాన్ని ఫాలో అయ్యి ఖచ్చితంగా కాస్ట్ ఆడిట్ మనం చేయాల్సి ఉంటుంది. ద ఆడిట్ అండర్ సబ్సెక్షన్ 2 షల్ బి కండక్టెడ్ బై ద కాస్ట్ అకౌంటెంట్ ఇన్ ప్రాక్టీస్ హూ షల్ బి అపాయింటెడ్ బై ద బోర్డ్ ఆన్ సచ్ రెమ్యునరేషన్ యాజ్ మే బి డిటర్మైన్డ్ ది మెంబర్స్ ఇన్ సచ్ మ్యానర్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. సో ఈ ఆడిట్ అనేది ఎవరు ప్రాక్టీస్ చేయాలి? ఎవరిని పడితే వాళ్ళని అపాయింట్ చేసుకొని కాస్ట్ ఆడిట్ ని కండక్ట్ చేయడానికి వీలు లేదు. ఎవరైతే కాస్ట్ అకౌంటెంట్ క్వాలిఫై ప్రాక్టీస్ పెట్టుకొని నడుపుతారో వాళ్ళల్లో ఒకరిని బోర్డ్ ఆఫ్ ద డైరెక్టర్స్ సెలెక్ట్ చేసుకొని అపాయింట్ చేసుకొని వాళ్ళు ఆ కాస్ట్ అకౌంటెంట్ ఇన్ ప్రాక్టీస్ మరియు బోర్డు ఇద్దరు డిస్కస్ చేసుకొని రెమ్యునరేషన్ డిస్కస్ అయిన తర్వాత కాంట్రాక్ట్ లోకి ఎగ్రీ అయ్యి కాస్ట్ ఆడిట్ ని కండక్ట్ చేస్తారు. సో ఎవరైతే క్వాలిఫై అయిపోయి కాస్ట్ అకౌంటెంట్ ప్రాక్టీస్ పెట్టుకుంటున్నారో పెద్ద టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్ కి రికార్డ్స్ ని కనుక చేస్తే టర్న్ ఓవర్ మీద బేస్ మీద ఫీజు అనేది ఛార్జ్ చేయడానికి ఉంటుంది. Will be very much interesting. Provided that no person appointed under Section 139 as an auditor of the company shall be appointed for conducting the audit of cost records. Provided further that the auditor conducting the cost audit shall comply with the cost auditing standards. So Section 139 of the Companies Act, లాలో సెక్షన్ కంపెనీస్ యాక్ట్ 2013 లాలో ఏముంటుందంటే సెక్షన్ 139 ప్రకారం ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు ఆడిటర్ గా చేయడానికి అని చెప్పుంటుంది. వాళ్ళు అలా డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరు కూడా ఆడిట్ చేయడానికి వీల్లేదు అంటున్నారు. అలాగే ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ద ఆడిటర్ కండక్టింగ్ ద కాస్ట్ ఆడిట్ కంప్లై విత్ ద కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. చెప్పాను కదా, కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని ఫాలో అయ్యి మాత్రమే కాస్ట్ ఆడిటర్ అనేవాడు కాస్ట్ ఆడిట్ ని కండక్ట్ చేయాలి. Explanation. For the purpose of this subsection, the expression cost auditing standards means such standards as may be issued by the Institute of Cost and Works Accountant of India under the constituted under the Cost and Works Accountant Act 1959 with the approval of the central government. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని ఐసిడబ్ల్యూఏ ఇన్స్టిట్యూట్ అనేది కొన్ని కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని విడుదల చేస్తుంది. ఆ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని ఫాలో అవుతూ మాత్రమే కాస్ట్ అకౌంటెంట్ అనేవాడు కాస్ట్ ఆడిట్ ని కండక్ట్ చేయాలి. An audit conducted under the section shall be in addition to the audit conducted under section 143. The qualifications and disqualifications, rights, duties and obligations applicable to the auditors under this chapter shall so far as may be applicable apply to a cost auditor appointed under this section, and it shall be the duty of the company to give all assistance and facilities to the cost auditor appointed under this section of for the auditing of the cost records of the company. కంపెనీ ఎవరినైతే అపాయింట్ చేసుకుంటుందో ఆ ఆడిటర్ కి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ లైక్ ఒక రూమ్ అవ్వచ్చు, లేకపోతే కంపెనీ అడిగిన కాస్ట్ ఆడిటర్ అడిగిన రికార్డ్స్ అన్ని తీసుకొచ్చి వాటి ముందర పెట్టడం, వాడికి కంపెనీ యొక్క సబ్సిడరీ కంపెనీస్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఫెసిలిటీ అరేంజ్ చేసి పంపించి అక్కడ కూడా రికార్డ్స్ ని ఫెసిలిటేట్ చేయడం, లేకపోతే ఎవరైనా హెల్పింగ్ ఆఫీసర్స్ ఇద్దరు ముగ్గురు కావాలంటే వాళ్ళని కూడా ప్రొవైడ్ చేయడం. ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా ఎవరైతే కాస్ట్ ఆడిట్ కండక్ట్ చేస్తారో వాళ్ళకి కంపెనీ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. Provided that the report on the audit of the cost record shall be submitted by the cost accountant in practice to the board of directors of the company. ఫైనల్ గా మొత్తం కాస్ట్ ఆడిట్ ని కండక్ట్ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ అనేది జనరేట్ చేయాలి. అది 12 పేపర్స్ అయి ఉండొచ్చు లేదా 1000 పేపర్స్ అయి ఉండొచ్చు. ఆ రిపోర్ట్ లో ఉన్నదంతా తీసుకెళ్లి కూడా కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏ కంపెనీ షల్ విత్ ఇన్ 30 days from the date of the receipt of the copy of the cost audit report prepared in pursuance of the direction under subsection 2 furnish the central government with such report along with the full information and explanation on every reservation or qualification contained therein. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆ రిపోర్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ఈ రిపోర్ట్ ని తిరిగి ఇవ్వాలి. ఎప్పటి లోపల అంటే ఇన్ పర్సూనెన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 2 ఫర్నిష్ ద ఇన్ సచ్ రిపోర్ట్ అలాంగ్ విత్ ఫుల్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ 30 days. 30 days లోపల కాస్ట్ ఆడిటర్ దగ్గర నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత కాస్ట్ ఆడిటర్ చెప్పిన పాయింట్స్ అన్నిటికీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ 30 రోజుల లోపల సెంట్రల్ గవర్నమెంట్ కి ఆ కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. So if after considering the cost audit report referred to under this section and the information and explanation furnished by the company under subsection 6, the central government is of the opinion that any further information or explanation is necessary. It may call for such a further information and explanation, and the company shall furnish the same within such time as may be specified by the central government. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కి ఏదో డౌట్ వచ్చింది, ఈ రిపోర్ట్ ఏదో కొంచెం మిస్ అవుతుంది, నాకు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలని సెంట్రల్ గవర్నమెంట్ డౌట్ వచ్చి కంపెనీని కనుక ఏదైనా మీరు నెక్స్ట్ 30 రోజుల లేదా నెక్స్ట్ 15 రోజుల లోపల నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ ఇస్తే
వాళ్ళు ఆ 15 రోజుల లోపలే సెంట్రల్ గవర్నమెంట్ అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆ కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీద ఉంటుంది. So if any default is made in complying with the provisions of this section, the company and every officer of the company who is in default shall be punishable in manner as provided under subsection 1 of section 147. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 147 లో చెప్పిన శిక్షల కంపెనీస్ యాక్ట్ లో చెప్పిన శిక్షల పరంగా వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. The cost auditor of the company who is in default shall be punishable in the manner provided in subsection 2 clause 2 to 5 of section 147. కాస్ట్ ఆర్డర్ ఎవడైనా కంపెనీతో టైఅప్ అయిపోయి కంపెనీ వాళ్ళు బ్రైబ్ ఇస్తాము మాకు ఇక్కడ ఈ పాయింట్ ని మార్చేయండి అని చెప్పి మార్చేస్తే కనుక కంపెనీకి ఫేవర్ గా కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని ఫాలో అయ్యి వర్క్ చేయడం మానేసి కంపెనీకి ఫేవర్ గా వర్క్ చేసి ఏమైనా తప్పు చేస్తే గనక ఆ కాస్ట్ ఆడిటర్ కూడా సెక్షన్ 2 నుంచి సబ్సెక్షన్ 2 నుంచి సబ్సెక్షన్ 5 ఆఫ్ సెక్షన్ 147 లో ఉండే విధంగా పనిష్మెంట్స్ పడతాయి. కాబట్టి ఎవరు కూడా ఎప్పుడూ కూడా ప్రొఫెషన్ ని రిస్క్ లో పెట్టుకోకూడదు అనుకున్నట్లయితే కనుక కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కి స్టిక్ ఆన్ అయ్యి ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేసిన కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కి స్టిక్ ఆన్ అయ్యి వర్క్ చేసి రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలి. రిపోర్ట్ లో తేడా వస్తే గనక ఆ రిపోర్ట్ లో తేడా వచ్చిందన్న విషయం సెంట్రల్ గవర్నమెంట్ కనిపెట్టకపోతే పర్లేదు, కానీ వన్స్ సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ లో తేడా ఉందని కనిపెట్టిందంటే యువర్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ ఈజ్ మే అట్ రిస్క్. నెక్స్ట్ కాస్ట్ ఆడిట్ హ్యాస్ బోత్ జనరల్ అండ్ సోషల్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయంట. జనరల్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? వెరిఫికేషన్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ విత్ ఎ వ్యూ టు అసర్టైనింగ్ దట్ దీస్ హ్యావ్ బీన్ ప్రాపర్లీ మెయింటైన్డ్ అండ్ కంపైల్డ్ అకార్డింగ్ టు ద కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ ఫాలోడ్ బై ద ఎంటర్ప్రైజ్. సో ఫస్ట్ వెరిఫికేషన్ జనరల్ ఆబ్జెక్టివ్స్. జనరల్ గా ఉంటే కాస్ట్ ఆడిట్ యొక్క టార్గెట్స్ ఏంటంటే వెరిఫై చేయడం వెదర్ ఇవి కాస్ట్ రికార్డ్స్ అన్నిటిని కూడా కరెక్ట్ గా ఫాలో అవుతుందా లేదా అని చెప్పి. ఎన్షూరింగ్ ద ప్రిస్క్రైబ్డ్ procedures of the cost accounting records rules are duly adhered to. Cost accounting rules అన్నిటిని కూడా డ్యూలీ స్టిక్ ఆన్ అయి ఫాలో అవుతున్నారా లేదని చూడడం. డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్ ఏమైనా ఉంటే కనిపెట్టడం. వెరిఫికేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ కాస్ట్ యూనిట్ అండ్ ఈ కాస్ట్ సెంటర్ టు ఇన్షూర్ దట్ దీస్ హ్యావ్ బీన్ ప్రాపర్లీ అసర్టైన్డ్. అంటే ప్రతి ఒక్క కాస్ట్ యూనిట్ ని కాస్ట్ అసర్టైన్ చేసేటప్పుడు ప్రాపర్ గా అసర్టైన్ చేశారా లేదని ఇన్షూర్ చేసుకోవడం. డిటర్మినేషన్ ఆఫ్ ఇన్వెంటరీ వాల్యూషన్. ఇన్వెంటరీ వాల్యూషన్ అంటే స్టాక్ యొక్క వాల్యూషన్ ని ఎంత అయింది వాల్యూ అనేది కనుక్కోవడం. ఫెసిలిటేటింగ్ ద ఫిక్సేషన్ ఆఫ్ ద ప్రైసెస్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైసెస్ ని ఫిక్స్ చేయడం. పీరియాడికల్ రికన్సిలేషన్ బిట్వీన్ కాస్ట్ అకౌంట్స్ అండ్ ఫైనాన్షియల్ అకౌంట్స్. సో కాస్ట్ అకౌంట్స్ ఫైనాన్షియల్ అకౌంట్స్ వాల్యూ కరెక్ట్ గా వచ్చిందని చెప్పి రికన్సైల్ చేయడం. ఎన్షూరింగ్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ హ్యూమన్ ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఆఫ్ ద ఎంటర్ప్రైజెస్. ఆప్టిమమ్ అన్ని కూడా హ్యూమన్ రిసోర్సెస్ ని ఫిజికల్ రిసోర్సెస్ ని ఫైనాన్షియల్ రిసోర్సెస్ ని అన్నిటిని జాగ్రత్తగా వాడుతున్నారా లేదా లేకపోతే ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారా లేదా అని చెక్ చేయడం. డిటెక్షన్ అండ్ కరెక్షన్ ఆఫ్ అబ్నార్మల్ లాస్ ఆఫ్ మెటీరియల్ అండ్ టైం. సో మెటీరియల్ టైం ఎంతగా వేస్ట్ అయింది, అబ్నార్మల్ లాస్ అంటే స్టాండర్డ్ వేస్ట్ అవడం వేరు, బియాండ్ ద లిమిట్ వేస్ట్ అవడం వేరు. అలా బియాండ్ ద లిమిట్ ఎంత వేస్ట్ అవుతుందని కనిపెట్టడం. అడ్వైజింగ్ మేనేజ్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్ యూనిట్ ఆర్ ఇంటర్ ఫార్మ్ కంపారిజన్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ యాజ్ రికార్డ్స్ ద ఏరియాస్ వేర్ పర్ఫార్మెన్స్ కాల్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్. సో మేనేజ్మెంట్ ని అడ్వైజ్ చేస్తాం ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్ యూనిట్ ఆర్ ఇంటర్ ఫార్మ్ కంపారిజన్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ కి 2-3 యూనిట్లు ఉన్నాయి, 2-3 ప్లాంట్స్ ఉన్నాయి. ఆ ప్లాంట్ లో ప్రొడ్యూస్ చేయడానికి కాస్ట్ కి ఎంత అవుతుంది, ఈ ప్లాంట్ లో ప్రొడ్యూస్ చేయడానికి కాస్ట్ కి ఎంత అవుతుంది. అక్కడ లేబర్ ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుంది, ఇక్కడ లేబర్ కొంచెం ఎఫిషియెంట్ గా వర్క్ చేయట్లేదు. అక్కడ రా మెటీరియల్ కరెక్ట్ గా యూజ్ అవుతుంది, ఇక్కడ రా మెటీరియల్ ఎక్సెస్ గా యూజ్ అవుతుంది. సో ఇంటర్ ఫార్మ్ కంపారిజన్ చేసి ఆర్గనైజేషన్ కి మనం అడ్వైజ్ ఇచ్చి ఎందులో అయితే ఎక్కువ ఖర్చు అవుతుందో దాంట్లో ఉన్న డిఫాల్ట్స్ ఏంటి అట్లా తగ్గించి రెండింటికి సమానమైన సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తీసుకొచ్చి ఆర్గనైజేషన్ ని బెనిఫిట్ చేసేటట్టుగా అడ్వైజెస్ ఇవ్వడం. ప్రమోటింగ్ కార్పొరేట్ గవర్నెన్స్ త్రూ వేరియస్ ఆపరేషనల్ డిస్పోజెస్ టు ద డైరెక్టర్స్. కార్పొరేట్ గవర్నెన్స్ కోసం డైరెక్టర్స్ ని సజెస్ట్ చేయడం, ప్రమోట్ చేయడం. హెల్పింగ్ ద ఎంటిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ యాంటీ డంపింగ్ డ్యూటీ, వాల్యుయేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ యాంటీ ప్రిఫరింగ్ ఎగ్జాంపుల్ జిఎస్టీ, ప్రైస్ కంట్రోల్స్, ఫార్మా ఇండస్ట్రీ ఇన్ పాస్ట్. సో వీటన్నిటి విషయాల్లో కూడా ఆర్గనైజేషన్ కి హెల్ప్ చేయడం. సోషల్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? వెరిఫైయింగ్ వెదర్ అవి జనరల్ ఆబ్జెక్టివ్స్ అంటే కాస్ట్ ఆడిటర్ గా మనకి జనరల్ ఆబ్జెక్టివ్స్ అవి. సోషల్ ఆబ్జెక్టివ్స్ అంటే సొసైటీని దృష్టిలో పెట్టుకొని ఒక కాస్ట్ ఆడిటర్ అనేవాడు ఏం చేయాలి అంటే వెరిఫైయింగ్ వెదర్ ద ప్రైసింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆర్ జస్టిఫైడ్ యాజ్ పర్ ద ప్రోడక్ట్ అండ్ క్వాలిటీ ఆర్ కన్సర్న్. క్వాలిటీ మరియు ప్రోడక్ట్ యొక్క ప్రైసింగ్ బేస్ మీద ఆధారపడి వెరిఫైయింగ్ వెదర్ ద ప్రైసింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అనేది కరెక్ట్ గా జరిగిందా లేదా అని చూడడం. రిమూవింగ్ ద డిస్పారిటీస్ ఇఫ్ ఎనీ ఇన్ ద ప్రైసింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. సో ప్రొడక్ట్ యొక్క సర్వీసెస్ మరియు ప్రొడక్ట్స్ యొక్క ప్రైసింగ్ లో ఏమైనా తేడాలు ఉంటే వాటిని రిమూవ్ చేయడం. లుకింగ్ ఇన్ టు దట్ నో కాస్ట్ బేస్డ్ ఎకనామిక్ ఇంబ్యాలెన్సెస్ మే అక్కర్ ఇన్ ద ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్. ఏం ఇంబ్యాలెన్సెస్ లేకుండా చూసుకోవడం. ఫెసిలిటేటింగ్ ఇన్ ద గ్లోబల్ మార్కెట్ కాస్ట్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ ద ప్రొడక్ట్. గ్లోబల్ మార్కెట్ లో ఫెసిలిటేట్ చేయడం అనమాట. అంటే కాస్ట్ కాంపిటేటివ్నెస్
కాస్ట్ కాంపిటేటివ్. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ప్రోడక్ట్ మన ఆర్గనైజేషన్‌లో రూ. 5కి ఒక యూనిట్ రూ. 5 మ్యానుఫ్యాక్చర్ అవుతుంటే, అదే యూనిట్ వేరే మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్‌లో రూ. 4కి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. సో, ఏంటంటే ఆ మార్కెట్‌లో ఆర్గనైజేషన్ అది రూ. 4 చేసి, మనం రూ. 5కి చేసి ఫైనల్‌గా ఎండ్‌కి అమ్మేటప్పుడు ప్రాఫిట్ తీసుకొని రూ. 7కి అమ్ముతాం. వాళ్ళు రూ. 6కి అమ్ముతారు. మార్కెట్‌లో దేనికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది? ఎక్కడైతే సప్లై ఎక్కువ ఉంది, ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు దేనికైతే ప్రైస్ తక్కువ ఉంది దానికి డిసైడ్ అవుతారు. కాబట్టి మన ఆర్గనైజేషన్‌ని బెనిఫిట్ చేయాలంటే మనకి ఎక్కడ కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఏ ఎలిమెంట్‌లో కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఆ ఎలిమెంట్‌ని తగ్గించి మన ఆర్గనైజేషన్‌ని బెనిఫిట్ చేసేటట్టుగా, ఫెసిలిటేట్ చేసేటట్టుగా చూడడం. ఎన్షూరింగ్ ది ఎఫిషియంట్ యుటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. రిసోర్సెస్ అన్నిటిని కూడా జాగ్రత్తగా యూజ్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి ఎన్షూర్ చేయడం. నెక్స్ట్, యుటిలిటీ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ కాస్ట్ ఆడిట్. యుటిలిటీస్ అండ్ అడ్వాంటేజెస్. యుటిలిటీ అంటే ఉపయోగం, అడ్వాంటేజెస్ అంటే ఉపయోగాలు. ఓకే, యుటిలిటీ అంటే యూజ్. ఓకే, ఇన్ ద ఇనిషియల్ ఇయర్స్ కాస్ట్ ఆడిట్ వాజ్ టేకెన్ మేర్లీ యాజ్ ఎ టూల్ ఫర్ ప్రైస్ కంట్రోల్ మెకానిజం ఫర్ కన్స్యూమర్. సో ఇనిషియల్ 2 days లో ఏం చేశారంటే కాస్ట్ ఆడిట్ అనేది ఎలా చూసుకునేవారంటే ప్రైస్ కంట్రోల్ మెకానిజం, అంటే ప్రైస్ ని కంట్రోల్ చేసుకునే విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ పెప్సోడెంట్ పేస్ట్ అనేది రూ. 10కి బయట ప్రైస్ అమ్ముతున్నారు. సో దీన్ని రూ. 9కి అమ్మాలంటే ఎలా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ జరగాలి, ఏమేమి చూసుకోవాలి, ఎలా కంట్రోల్ చేయాలనే దానికోసం వాడుకునేవారు ఇనీషియల్ డేస్ లో. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. The main objective of the cost audit, when statutorily introduced under the provisions of the Companies Act 1956, was to meet the government requirements for regulating the administered price mechanism in some core industries. ఎప్పుడైతే అఫీషియల్ గా కంపెనీస్ యాక్ట్ 1956 ద్వారా కాస్ట్ ఆడిట్ ని అఫీషియల్ చేశారో అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని ఇండస్ట్రీస్ ని, సో వాజ్ టు మీట్ ద గవర్నమెంట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫర్ రెగ్యులేటింగ్ ద, గవర్నమెంట్ కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, వాటిని రెగ్యులేట్ చేయడం కోసం కాస్ట్ ఆడిటర్స్ అనేవాళ్ళు, అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనేది ఏం చేస్తుందంటే కొన్ని కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని పెట్టి గవర్నమెంట్ యొక్క రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేసేటట్టుగా కాస్ట్ ఆడిట్ ని కండక్ట్ చేయడం మొదలు పెట్టారు. సో ఫర్ రెగ్యులేటింగ్ ది అడ్మినిస్ట్రేటివ్ ప్రైస్ మెకానిజం ఇన్ సమ్ కోర్ ఇండస్ట్రీస్, అంటే కోర్ ఇండస్ట్రీస్ కొన్ని ఫుడ్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, కెమికల్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఐరన్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు ఎగ్జాంపుల్ కి. ఆ ఇండస్ట్రీస్ లో ప్రైస్ మెకానిజం ని రెడ్యూస్ చేయడం కోసం కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని ఫ్రేమ్ చేసి ఆ స్టాండర్డ్స్ ప్రకారంగానే కాస్ట్ ఆడిట్ చేసే విధంగా చేశారు. ఎప్పుడైతే కంపెనీస్ యాక్ట్ 1956 అనేది వచ్చిందో అప్పటి నుంచి ఇది అఫీషియల్ అయింది. The objective was to provide an authentic data to the government to regulate the demand and supply in the country through a price control mechanism. కాస్ట్ ఆడిట్ చేస్తాం కొన్ని ఇండస్ట్రీస్ కి, తర్వాత ఏం చేస్తాం ఫైనల్ గా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి రిపోర్ట్ ఇస్తాం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఆ రిపోర్ట్ ని సెంట్రల్ గవర్నమెంట్ కి ఇస్తాడు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఇండస్ట్రీ నుంచి వచ్చిన రిపోర్ట్ చూసుకొని దాన్ని బట్టి డిమాండ్ అండ్ సప్లై ని ఆ ప్రైస్ ద్వారా కంట్రోల్ చేస్తుంది. The liberalization of the economy and the consequential globalization has further enhanced the need of authenticate data. So the expert committee formed by the government of India to study the cost audit scenario in the country highlighted the following benefits of cost information. ఫైనల్ గా ఏంటంటే పెరుగుతున్న టెక్నాలజీ, పెరుగుతున్న రోజుల కోసం డేటా అనేది చాలా వైడ్. సో గవర్నమెంట్ అనేది కాస్ట్ ఇన్ఫర్మేషన్ ని చదవడం వల్ల కాస్ట్ ఆడిట్ యొక్క కాస్ట్ డేటా వల్ల కింద బెనిఫిట్స్ ఉంటాయని చెప్తుంది. ఏంటి అండ్ అది కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఎనేబుల్స్ ద ఆర్గనైజేషన్ టు స్ట్రక్చర్ ద కాస్ట్, అండర్స్టాండ్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఫర్ కమ్యూనికేటింగ్ విత్ స్టేక్ హోల్డర్స్. కాస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే ఆర్గనైజేషన్ టు స్ట్రక్చర్ ద కాస్ట్ ని స్ట్రక్చర్ గా, అంటే ఎంతెంత దేనికి ఎంత అవ్వాలి అని డిసైడ్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. అండ్ యూజ్ ఇట్ ఫర్ కమ్యూనికేటింగ్ విత్ స్టేక్ హోల్డర్స్. సో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో, స్టేక్ హోల్డర్స్ అంటే షేర్ హోల్డర్స్, సో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్గనైజేషన్ యొక్క కాస్ట్ రిలేటెడ్ డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఉపయోగపడుతుంది. కాస్టింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టూల్ ఇన్ అసెసింగ్ ఆర్గనైజేషనల్ పర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద షేర్ హోల్డర్ అండ్ స్టేక్ హోల్డర్ వాల్యూ. సో ఆర్గనైజేషన్ లో ఒక షేర్ హోల్డర్, స్టేక్ హోల్డర్ వాల్యూ అనేది ఎంత వరకు ఉంది అని చెప్పడం కోసం, అంటే వాళ్ళ వాల్యూ అనేది ఇయర్లీ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఆర్గనైజేషన్ యొక్క పర్ఫార్మెన్స్ లాస్ట్ ప్రీవియస్ ఇయర్ 5,000 crores సిఆర్ టర్న్ ఓవర్ చేస్తే ఈ ఇయర్ వచ్చేసరికి 7,000 crores సిఆర్ టర్న్ ఓవర్ చేస్తే అప్పుడు వాళ్ళ ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ పెరిగినట్టు, అదే టర్న్ ఓవర్ పెరిగితే ప్రాఫిట్ పెరిగినట్టు. ఆ విధంగా అనేది కాస్టింగ్ డేటా అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇట్ ఇన్ఫార్మ్స్ హౌ ప్రాఫిట్స్ అండ్ వాల్యూ ఆర్ క్రియేటెడ్, ఎలా క్రియేట్ అయినాయి, అండ్ హౌ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ ఆపరేషనల్ ప్రాసెస్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్పుట్ ఇంటూ అవుట్పుట్. ఇట్ కాంట్రిబ్యూట్స్ టు ద డేటా ఇన్పుట్ ఆన్ ఎకానమీ లెవెల్ పారామీటర్స్ లైక్ రిసోర్సెస్ ఎఫిషియన్సీ, వేస్ట్ మేనేజ్మెంట్, రిసోర్సెస్ ఎలోకేషన్ పాలసీస్ ఎక్సెట్రా. సో ఆర్గనైజేషన్ యొక్క డేటాని చదివి దాంట్లో ఉండే బెనిఫిట్స్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ కి ఈ ఇయర్ కి కంపారిజన్ చేసి సో ఏ విధంగా గ్రోత్ జరుగుతుంది అని చెప్పడం కోసం ఈ కాస్ట్ డేటా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కాస్టింగ్ ఇంక్లూడ్స్
products, process, and resources related information covering the functions of the organization certain and its value chain. Costing information can be used to appraise actual performance in the context of implemented strategies. సో కాస్టింగ్ డేటా అనేది ఏంటంటే ఆర్గనైజేషన్ యొక్క స్ట్రాటజీస్ని ఇంప్రూవ్ చేసి ఈ డేటా బేస్ చేసుకొని మనం ప్రీవియస్ ఇయర్లో స్ట్రాటజీ ఎలా ఉంది, ఈ ఇయర్లో కొత్త స్ట్రాటజీ యూస్ చేస్తే ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ డెవలప్ అవుతుందా లేదా అని చెప్పడానికి కాస్టింగ్ డేటా ఉపయోగపడుతుంది. గుడ్ ప్రాక్టీస్ ఇన్ కాస్టింగ్ షుడ్ సపోర్ట్ ఏ రేంజ్ ఆఫ్ బోత్ రెగ్యులర్ అండ్ నాన్ రొటీన్ డెసిషన్స్ వెన్ డిజైనింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ టు meet customer expectations and profitability targets, assists in continuous improvements in resources utilization, and guide product mix and investment decisions. సో గుడ్ ప్రాక్టీస్ అంటే కాస్టింగ్ అనేది మనం గుడ్ ప్రాక్టీస్ చేస్తే అంటే కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి. కాస్ట్ ఆడిట్ అనేది ఒక గుడ్ ప్రాక్టీస్ అంటే అన్ని స్టాండర్డ్స్ ని ఫాలో అయ్యి కాస్ట్ ఆడిటింగ్ అనేది రెగ్యులర్ గా మంచిగా మనం కనుక కండక్ట్ చేయగలిగితే కాస్ట్ డేటాని బేస్ చేసుకొని అప్పుడు దానివల్ల కింద బెనిఫిట్స్ మనకు వస్తాయి. ఏంటి అవి అంటే మీట్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ టార్గెట్స్. సో కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ ని ప్రాఫిటబిలిటీ టార్గెట్స్ ని మీట్ అవ్వడానికి వస్తుంది. అసిస్ట్ ఇన్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ రిసోర్సెస్ యూటిలైజేషన్. కొన్నిసార్లు ఒక 100 యూనిట్స్ ఆఫ్ స్టాక్ ని తీసుకొస్తాం ఒక ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేయడం కోసం. అందులో కేవలం 60 యూనిట్స్ మాత్రం యూజ్ అవుతాయి, మిగతా 40 యూనిట్స్ వీరెంట్ ఎయిర్ అయిపోతాయి. కానీ ఈ డేటాని మనం ఎందుకు వేస్ట్ అవుతుంది, ఎక్కడ వేస్ట్ అవుతుంది అనే విషయాలు కనుక క్లియర్ గా కాస్టింగ్ డేటాని బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తే కనుక ఆ 40 యూనిట్స్ కూడా మనకి యూజ్ అయ్యి అప్రాక్సిమేట్లీ 95 యూనిట్స్ రా మెటీరియల్ని ఆ ఫైనల్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడం కోసం యూటిలైజ్ చేసుకునే విధంగా ఉపయోగపడతాయి. గైడ్ ప్రొడక్ట్ మిక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్. ప్రొడక్ట్ మిక్స్ అనేది ఏంటి అంటే ఒక ఫైనల్ కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఒక ఫైనల్ ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేయాలంటే 2-3 ఐటమ్స్ ని మిక్స్ చేస్తే ఒక ఫైనల్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. సో ఈ మిక్స్ చేసేటప్పుడు ఏ ప్రోడక్ట్ ఎంత శాతం మిక్స్ చేయాలి, ఎంత శాతం మనకి మిక్స్ చేస్తే అది బెనిఫిట్ గా ఉంటుంది. సో కొన్ని మిక్సెస్ ఎలా పడితే అలా చేసేస్తే కనుక హ్యూజ్ వేస్టేజ్ అవుతుంది. కాకపోతే ఈ విధంగా మిక్స్ చేస్తే మనకి బెనిఫిట్ అవుతుంది అని చెప్పడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇదంతా కూడా ఎలా చెప్పగలం అంటే కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని ఫాలో అవుతూ కాస్ట్ డేటాని మెయింటైన్ చేస్తే ఆ మెయింటైన్ చేసిన డేటా ద్వారా మనం ఇలాంటి సజెషన్స్ అన్ని ఇవ్వడానికి యూజ్ అవుతుంది. Working from a common data source or a single set of sources also helps to ensure that output reports for the different audiences are reconcilable with each other. ఓకే. సో రికన్సైల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన కాస్ట్ డేటాలో అంటే అదే ఆర్గనైజేషన్‌లో చాలా ప్లాంట్స్ అండ్ చాలా యూనిట్స్ ఉంటాయి. దాని కాస్ట్ డేటా, దీని కాస్ట్ డేటా రికన్సైల్ అంటే రెండిటిని చూసుకుంటారు. రికన్సైల్ చేస్తారు. సో ఏ బెనిఫిట్ ఉంది, సమానంగా ఉన్నాయా? లేకపోతే ఒకటి ఎక్కువ ఉంది, ఒకటి తక్కువ ఉంది. అంటే ఖర్చుల పరంగా కానీ, మెయింటెనెన్స్ పరంగా కానీ, వేరే ఎక్స్‌పెన్సెస్ పరంగా కానీ ఇలా అవుతుంది. ఎందుకు వస్తుంది తేడా? ఇందులో ఏమి ఉండడం వల్ల ఇది కరెక్ట్‌గా ఉంది. ఇందులో ఏం లేకపోవడం వల్ల ఇది తక్కువ అవుతుంది అనే విషయాన్ని రికన్సైల్ చేసుకొని మనం కరెక్ట్‌గా సజెషన్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. Next, integrating databases and information systems can help to provide useful costing information more efficiently as well as reducing source data manipulation. సో మన దగ్గర ఉన్న డేటా అంతా కూడా డేటాబేసెస్ అన్నిటిని కూడా కలిపేస్తే కనుక కరెక్ట్ సిస్టమ్స్ కెన్ హెల్ప్ టు ప్రొవైడ్ యూజ్ఫుల్ కాస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. మ్యానిపులేషన్ చేయడం కంటే మొత్తం అన్నిటిని కలిపేసి ఒకే దగ్గర పెట్టుకొని చూస్తే కనుక దాని నుంచి మనం కరెక్ట్ అవుట్పుట్ని తీసుకురాగలం. అంతేగాని కొంత డేటా ఒక చోట ఉండి ఇంకొంత డేటా ఇంకొక చోట ఉండి అక్కడికి ఒకసారి ఒక అనాలిసిస్ ఇక్కడికి వచ్చి ఒకసారి ఒక అనాలిసిస్ చేయడం వల్ల మనకి డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ అనేది వస్తుంది. అదే మొత్తం అంతా కలిపి ఒకే దగ్గర పెట్టుకొని అన్నిటిని ఒక ఇంటిగ్రేట్ చేసేసి ఒకేసారి అనాలిసిస్ చేస్తే కనుక అది మనకి కాస్టింగ్ ఇన్ఫర్మేషన్ ని మంచిగా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. యాజ్ పర్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అకౌంట్స్ IFAC, cost audits help to ascertain whether an organization cost accounting records are so maintained as to give a true and fair view of the cost of the production, processing, manufacturing and mining of the product. IFAC ఏం చెప్తుందంటే కాస్ట్ ఆడిట్ అనేది దేనికోసం ఉపయోగపడుతుందంటే ఆర్గనైజేషన్ యొక్క కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ అనేవి కరెక్ట్ గా మెయింటైన్ చేశారా లేదా, అలా మెయింటైన్ చేయడం వల్ల ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తెలుస్తుంది. అలాగే ప్రాసెసింగ్ అనేది నీట్ గా జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది, అలాగే మైనింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్ అంతా కూడా మంచిగా జరుగుతుంది అనే విషయాలని కరెక్ట్ గా చెప్పడం కోసం కాస్ట్ ఆడిట్ హెల్ప్ చేస్తుందని IFAC చెప్తుంది. Therefore, cost audits can be used to benefit of management, so consumers and shareholders by helping to identify weakness in the cost accounting systems. సో కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్స్ లో వీక్నెస్ కనుక ఉన్నట్లయితే కనుక ఆ విషయాన్ని మనం కన్స్యూమర్స్ కి మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్పి ఎక్కడ వీక్నెస్ ఉంటుంది ఏంటి అని వాళ్ళకి క్లియర్గా అప్డేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కరెక్ట్గా మెయింటైన్ అయితే కనుక చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పడం అవుతుంది. అండ్ టు హెల్ప్ డ్రైవ్ డౌన్ కాస్ట్ బై డిటెక్టింగ్ వేస్టేజ్ అండ్ ఇన్ఎఫిషియన్సీస్. సో అలాగే కాస్ట్ అకౌంటింగ్ డేటా అంతా కూడా కరెక్ట్గా మెయింటైన్ చేస్తే వేస్టేజెస్ ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటిని తగ్గించేసేసి
అలాగే ఇన్ఎఫిషియన్సీ ఏమైనా ఉన్నట్లయితే గనక వాటిని డిటెక్ట్ చేసి వాటిని తగ్గించుకొని ఆర్గనైజేషన్‌కి బెనిఫిట్ చేయడానికి ఈ కాస్ట్ ఆడిట్ అనేది యూజ్ అవుతుందనమాట. కాస్ట్ ఆడిట్స్ ఆర్ ఆల్సో ఆఫ్ అసిస్టెన్స్ టు గవర్నమెంట్స్ ఇన్ హెల్పింగ్ ఫార్ములేట్ టారిఫ్ అండ్ టాక్సేషన్ పాలిసీస్. సో, గవర్నమెంట్‌లకు కూడా ఒక టారిఫ్‌ని ఫిక్స్ చేయడానికి గాని, లేకపోతే టాక్సేషన్ పాలిసీస్‌ని డిఫైన్ చేయడం అంటే టాక్సేషన్ పాలిసీస్‌ని చెప్పడం కోసము ఈ కాస్ట్ ఆడిట్ అనేది హెల్ప్ అవుతుంది. దట్స్ ఇట్. అండ్ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ మీద బేస్ అయ్యి మాత్రమే ఒక క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ ఎవరైతే ప్రాక్టీస్ నడుపుతున్నారో ఆ స్టాండర్డ్స్ మీద ఆధారపడి మాత్రమే వాళ్ళు కాస్ట్ ఆడిట్‌ని కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు ఈ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏంటో చూద్దాం. సో, కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ ఎ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ దట్ ఆర్ designed to achieve uniformity and consistency in కాస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్. సో, కాస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్‌ని, ప్రాక్టీసెస్‌ని అన్నిటిని గూడా కాస్ట్ అకౌంటింగ్ ప్రాక్టీస్ అన్ని చోట్ల ఒకేలా ఉండాలి. ఇక్కడ ఒక ఆర్గనైజేషన్‌కి ఒక కాస్ట్ ఆడిటర్ వచ్చి కాస్ట్ ఆడిట్‌ని కండక్ట్ చేశాడు. లేదా వేరే ఆర్గనైజేషన్‌కి ఇంకో కాస్ట్ ఆడిటర్ వచ్చి కాస్ట్ ఆడిట్‌ని కండక్ట్ చేశారు. అప్పుడు ఒక అథారిటీ వెళ్లి దాన్ని చెక్ చేయాలి. వర్క్ అనేది క్లియర్ కట్‌గా ఉంది అనేది తెలుసుకోవాలి అంటే గనక వీళ్ళు కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్‌ని ఫాలో అయ్యి వర్క్ చేసినప్పుడు మాత్రమే ఆ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్‌ని బేస్‌గా చూసుకొని ఓహో! ఈ స్టాండర్డ్స్ ఇక్కడ వీళ్ళు ఫాలో చేశారు. ఈ వర్క్ ఇలా రావాలి అవుట్‌పుట్. వీళ్ళు అదే ఫాలో చేశారు కాబట్టి ఈ అవుట్‌పుట్ ఇలా రావాలి. సో, అక్కడ అవుట్‌పుట్‌ని, ఇక్కడ అవుట్‌పుట్‌ని క్రాస్ కంపేర్ చేసుకొని చెక్ చేయడానికి ఈజీ అవుతుంది. సో, అందుకే కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్‌ని ఫాలో అయ్యి మాత్రమే ఆడిట్‌ని కండక్ట్ చేయాలి. The Institute of Cost Accountants of India recognized the need for the structured approach to the measurement of the cost in manufacture or service sector and to provide guidance to the user organizations, government bodies, regulators, research agencies, and academic institutions to achieve uniformity and consistency in classification and measurement and assignment of cost to products and services, has constituted Cost Accounting Standards Board CASB. So, with the objective of formulating the cost accounting standards, గవర్నమెంట్ కానీ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే గవర్నమెంట్ రెగ్యులేట్ చేసే వేరే ఇండస్ట్రీస్ కానీ అన్నిటికీ కూడా ఇన్స్టిట్యూట్ అనేది కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇస్తుంది. ఈ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని ఇచ్చిన దాని బేస్ మీద మాత్రమే వాళ్ళు ఆడిట్ ని కండక్ట్ చేయాలి. సో, ఈ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి ఎవరు ఇష్యూ చేస్తారంటే సిఏఎస్బి కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ అనేది ఏం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అప్రూవల్ తీసుకొని కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ అనేది కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని విత్ లేటెస్ట్ అమెండ్మెంట్స్ తో అప్డేట్ చేసి రిలీజ్ చేస్తుంది. వాటిని ఫాలో అయ్యి మాత్రమే అన్ని కూడా కాస్ట్ ఆడిట్ ని కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ద కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏం చేస్తున్నాయి అంటే సో ప్రొవైడ్ ఏ స్ట్రక్చర్డ్ అప్రోచ్ టు మెజర్మెంట్ ఆఫ్ కాస్ట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆర్ సర్వీస్ ఇండస్ట్రీ. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో కానీ సర్వీస్ ఇండస్ట్రీలో కానీ ఏం చేస్తాయంటే ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ ని ప్రొవైడ్ చేస్తాయి. ఆ అప్రోచ్ ని బేస్ చేసుకొని మనము ఆ ఆర్గనైజేషన్ యొక్క కాస్ట్ ఎంత అయినని డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంటిగ్రేట్, హార్మోనైజ్ అండ్ స్టాండర్డైజ్ ద కాస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ని ఇంటిగ్రేట్ అండ్ హార్మోనైజ్ చేయడానికి ఈ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి ఉపయోగపడతాయి. Provide guidance to the users to achieve uniformity and consistency in classification, measurement, assignment, and allocation of cost to products or services. సో ప్రొవైడ్ గైడెన్స్ టు యూజర్స్ ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళకి యూనిఫార్మిటీని, కన్సిస్టెన్సీ ఇన్ క్లాసిఫికేషన్ అంటే క్లాసిఫికేషన్ చేయడంలో, మెజర్మెంట్ చేయడంలో, అసైన్మెంట్ చేయడంలో అండ్ అలోకేషన్ ఆఫ్ కాస్ట్ టు ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ లో కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసే విధంగా ఈ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి ఉపయోగపడతాయి. Arrive at the basis of computing the cost of the product, so activity or service whether required by the legal regulatory bodies, enabling practicing members to make use of cost accounting standards in the attention of general purpose cost statements and enabling the practicing members అంటే ప్రాక్టీసింగ్ మెంబర్స్ ఉంటారు చూసారా వాళ్ళని ఏం చేస్తారంటే టు మేక్ యూజ్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇన్ ద అటెస్టేషన్ ఆఫ్ జనరల్ పర్పస్ కాస్ట్ స్టేట్మెంట్స్. అంటే జనరల్ పర్పస్ కాస్ట్ స్టేట్మెంట్స్ ఇస్తారు కదా ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ వాడారు ఆ ఒక పర్టికులర్ రిపోర్ట్ ని వాళ్ళు ప్రిపేర్ చేయడం కోసం అనేది కింద అటెస్టేషన్ చేసేసి చెప్పాలన్నమాట. ఓకే, ఎవరు కాస్ట్ అకౌంటెంట్స్ ఇన్ ప్రాక్టీస్ అసిస్టెంట్ ఇన్ క్లియర్ అండ్ యూనిఫామ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ రిలేటెడ్ ఇష్యూస్ ఆఫ్ వేరియస్ యూజర్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ బాడీస్, రెగ్యులేటరీస్, రీసెర్చ్ ఏజెన్సీస్ అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్. సో అసిస్ట్ చేస్తుంది కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎలా చేయాలి పర్టికులర్ అనేది. సో దట్స్ ఇట్. ఐ థింక్ ఇక్కడతో క్లోజ్ అయింది. ఇవి థియరిటికల్ క్వశ్చన్స్ బిట్స్ అనమాట. ఈ బిట్స్ అన్ని కూడా మీరు ఎక్సర్సైజ్ చేయండి. వీటి కింద ఆన్సర్స్ ఉంటాయి డెఫినెట్ గా. ఎస్, ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చారు. సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీరు వాటిని మొత్తం చదవడం అయిపోయిన తర్వాత చేయండి. సో ఇది ఇవాళ వరకు ఈ వీడియోలో నేను మొత్తం చెప్పాలనుకున్నది. సో నెక్స్ట్ వీడియోలో
కంపెనీస్ కాస్ట్ రికార్డ్స్ అండ్ ఆడిట్ రూల్స్ 2014 యాజ్ అమెండెడ్ చెప్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్‌లో క్వెషన్స్ కూడా వస్తాయి దాని మీద. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ మీతో మీరు సాటిస్ఫై అయితే గనక మీ ఫ్రెండ్స్ ఎవరైతే సీఎంఏ చదువుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నేను మరో వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకున్నట్లయితే గనక ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.